Dear students, welcome to DICE Academy. My name is Ven Gopal. I'm Institute Director. సో మనం గత 20 years నుంచి కూడా ఐసెట్ కోచింగ్ ఇస్తూనే ఉన్నాం. సో ఈ ఇయర్ ఐసెట్లో కొద్దిగా డేటా సర్వీస్లో స్టూడెంట్స్ కొద్దిగా ఇబ్బంది పడుతుంది అనిపిస్తుంది. అంటే కొద్దిగా డేటా కంపేర్ చేస్తే కొద్దిగా డెఫినెట్ టఫ్ ఉంటుంది. ఎలా చేయాలి అనే కొన్ని ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేద్దాం. డేటా సఫిషియన్సీ ప్రీవియస్ క్వశ్చన్స్ ఐసెట్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ నుంచి కంప్లీట్గా టుడే నేను డిస్కస్ చేయబోయేది డేటా సఫిషియన్సీ గురించి డిస్కస్ చేయబోతున్నాను. ఈ డేటా సఫిషియన్సీ మీకు ఫస్ట్ ఈ 4 ఆప్షన్స్ ఉంటాయి ఎగ్జామ్ హాల్లో. మార్క్ 1 స్టేట్మెంట్ 1 సఫిషియెంట్ 1 అని పెట్టాలి, 2 అయితే 2 అని పెట్టాలి, 3 అయితే 3 అని పెట్టాలి, ఏది కాకపోతే 4 అని పెట్టాలి. అయితే ఒక్కోసారి ఆప్షన్స్ కూడా చేంజ్ చేసే అవకాశం ఉంటుంది. మనం కంపల్సరీ చదువుకోవాలి. చదువుకున్న తర్వాత ఆప్షన్స్ డిసైడ్ చేయండి. అసలు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డేటా సఫిషియన్సీ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను. చెప్పిన తర్వాత మనం కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. బట్ ఫస్ట్ స్టేట్మెంట్ ఇలా ఇస్తాడు, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై అంటాడు. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై అని ఇస్తాడు. దానిలో స్టేట్మెంట్ 1 ఏముంటుందంటే స్టేట్మెంట్ 1 ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 5 ఉంది. స్టేట్మెంట్ 2 ఏముందంటే వై ఈజ్ ఈక్వల్ టు 7 ఉంది. ఇప్పుడు ఈ ప్రాబ్లంకి మనం ఆన్సర్ చేయాలి అంటే ఏమేమి కావాలి? స్టేట్మెంట్స్ కావాలి. ఓన్లీ స్టేట్మెంట్ 1 తీసుకుంటే సరిపోతుందా అంటే ఎక్స్ వాల్యూ మాత్రం తెలుసు, వై తెలుసు, స్టేట్మెంట్ 1 సరిపోదు. ఓన్లీ స్టేట్మెంట్ 2 తీసుకుంటే సరిపోతుందా అంటే ఓన్లీ వై సరిపోదు. 2 తీసుకున్నట్టయితే 5 + 7 ఆన్సర్ 12 అని చెప్పొచ్చు. అంటే దీని నుంచి మనకి ఇక్కడ డేటా ఏం కావాలంటే స్టేట్మెంట్ 1 కావాలి, స్టేట్మెంట్ 2 కావాలి అన్నప్పుడు ఆప్షన్ ఏం తీసుకోవాలంటే మనం ఇప్పుడే చెప్పుకున్నాము. ఇక్కడ మార్క్ 3 ఇఫ్ ద స్టేట్మెంట్ 1 and 2 ఆర్ టుగెదర్, 2 ఉన్నట్టయితే మనకి ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ రావాలంటే ఆన్సర్ ఎంతో చెప్పాల్సిన అవసరం లేదు. డేటా ఈజ్ సఫిషియంట్ ఆర్ నాట్. ద మీనింగ్ ఆఫ్ డేటా సఫిషియన్సీ మీన్స్ ఇచ్చిన డేటా సరిపోతుందా లేదా మాత్రం చెక్ చేయాల్సిన పద్ధతి మన బాధ్యత. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై యొక్క ఆన్సర్ మనం చెప్పగలం, వస్తుందా రాదా, అక్కడ వరకు మన పని. స్టేట్మెంట్ 1 నుంచి ఓన్లీ ఎక్స్ ప్లస్ ఆన్సర్ రాదు, స్టేట్మెంట్ 2 తీసుకుంటే ఆన్సర్ రాదు, 2 కలిపి తీసుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది. కాబట్టి దీనికి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత అంటే ఆ ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం ఏం చెప్పాలంటే 3 ఈజ్ ద ఆన్సర్ చెప్పొచ్చు. ఇక్కడ మనం రాసుకున్నాం బిఫోర్ యూ రిటర్న్ ద వాల్యూస్ ఏం రాసామంటే ఇక్కడ మనం స్టేట్మెంట్ 1 అంటే ఓన్లీ 1 ఒకటి చెప్తే 1 పెట్టాలి, 2 అయితే 2 పెట్టాలి, 3 అంటే 2 కలిపితే 3 అని పెట్టాలి, 4 అనేది అసలు ఏది పనికిరాదు 4 పెట్టాలని చెప్పుకున్నాం. సో ఇది డేటా సఫిషియన్సీ యొక్క చేసే మోడల్. ఇది బేసికల్ గా చాలా మంది ఏంటంటే ఇక్కడ రాగానే కన్ఫ్యూజ్ అయిపోతూ చేయలేకపోతున్నారు. ఇది బేసిక్ మోడల్, ఫస్ట్ మోడల్ గా చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను ఇంకొన్ని ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ప్రీవియస్ క్వశ్చన్స్ జస్ట్ జాగ్రత్తగా చెక్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి ఏమి ఇచ్చారంటే ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్స్ లో మీకు వచ్చిన క్వశ్చన్సే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో జస్ట్ ఒకసారి ఐడియా లుక్ చేయండి, మీకు గ్యారంటీగా ఐసెట్ ఎగ్జామ్ లో కొద్దిగా ప్లస్ పాయింట్ కావాలని ఆశిస్తూ డైస్ అకాడమీ వారు మీకు ఇది ఇస్తున్నారు. చూడండి ఏమి ఇస్తున్నాడు, వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ఈచ్ వన్, పెన్ ధర ఎంత అని అడిగాడు. అని స్టేట్మెంట్ 1 లో ఏం చెప్పాడంటే కాస్ట్ ఆఫ్ 3 pens and 4 pencils ఈజ్ 10 rupees. ఏం చెప్పాడంటే 3 pens ప్లస్ 4 pencils ఈజ్ ఈక్వల్ టు 10 rupees చెప్పాడు. ఇది స్టేట్మెంట్ 1. దీని నుంచి ఆన్సర్ వస్తుందా అంటే మనకి పెన్ కాస్ట్ డైరెక్ట్ రాదు. పోనీ స్టేట్మెంట్ 2 తీసుకుంటే 12 pencils ప్లస్ 4 pens, 12 pencils ప్లస్ 9 pens ఈజ్ ఈక్వల్ టు 30 ఇచ్చాడు. మీరు అబ్జర్వ్ చేస్తే దీని ఈ సెకండ్ ఈక్వేషన్ ని 3తో డివైడ్ చేసాం. 3తో డివైడ్ చేస్తే 4 pencils 3 pens అంటే 2 స్టేట్మెంట్ సమానమేనండి. స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 ఇక్కడ వీడు ఏం చేసి దీన్ని 3తో డివైడ్ చేశారు అంతే. ఈ 2 స్టేట్మెంట్ సమానంగా ఉంటే ఆన్సర్ రాదు. కాబట్టి దీనికి ఆన్సర్ ఏం చెప్పొచ్చు అంటే 4 ఈజ్ ద ఆన్సర్ అండి. అంటే ఈ 2 స్టేట్మెంట్స్ పనికి రావని చెప్పడం, 4 ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసే రెండో స్టేట్మెంట్ లో పై స్టేట్మెంట్ 2 సమానమే. ఎందుకంటే దీని మీద 3తో డివైడ్ చేయండి, 4 pencils 3 pens ఈజ్ ఈక్వల్ టు 30. అంటే మళ్ళీ సేమ్ అదే స్టేట్మెంట్ రెండోసారి రిపీట్ చేసి జస్ట్ మనకి పైకి చూడడానికి అలా ఇచ్చాడు. సో దట్స్ వై 2 సేమ్ స్టేట్మెంట్స్ కాబట్టి ఆన్సర్ అనేది రాదండి. దీనికి ఆప్షన్ ఏంటంటే 4 ఈజ్ ద ఆప్షన్ అవుతుంది అన్నమాట. ఇలా చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే
వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇన్ ద ఈక్వేషన్. సో ఎక్స్ వాల్యూ కావాలట. ఎక్స్ వాల్యూ ఎంత తీసుకుంటే అక్కడ 11 అవుతుంది. సో 2x + 5 = 11 అని ఇచ్చాడు. స్టేట్మెంట్ వన్ లో ఎక్స్ = 3 అన్నాడు. ఇక్కడ ఎక్స్ = 3 తీసుకున్నట్టయితే 2 × 3 + 5 2 × 3 ఎంత అంటే 6 + 5 11 సరిపోయింది. కాబట్టి అంటే మనకి స్టేట్మెంట్ 1 నుంచే ఆన్సర్ వస్తుంది. సో దీనికి ఆన్సర్ ఏంటంటే 1 ఈజ్ ద ఆన్సర్ అవుతుంది. దీనికి ఆన్సర్ ఏంటంటే 1 ఈజ్ అవర్ ఆన్సర్. ఎందుకంటే స్టేట్మెంట్ 1 నుంచి మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. అయితే 2 చూడాల్సిన అవసరం లేదు. 2 × 3 6 + 5 2 × 6 + 5 11. సో 11 సరిపోయింది. కాబట్టి దేర్ఫోర్ స్టేట్మెంట్ 1 నుంచి మనకు ఆన్సర్ వస్తుంది చెప్పి చెప్పొచ్చు అండి. సో నెక్స్ట్ థర్డ్ వన్ తీసుకున్నట్టయితే వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ద బుక్ అన్నాడు. వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ద బుక్ అన్నాడు. బుక్ కాస్ట్ ఎంత అన్నాడు. ఏ మ్యాన్ 25% ఒక మ్యాన్ కి 20% లాభం వచ్చిందట. 20% లాభం వచ్చిందట. ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎ బుక్ ఈజ్ 5,000. సో ఎస్పీ చెప్పాడు, సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు, బెనిఫిట్ ఇచ్చాడు. అంటే ఈ రెండింటిని ఉపయోగించుకున్నట్టయితే మనకి ఆటోమేటిక్ గా కాస్ట్ ప్రైస్ వచ్చేస్తుంది. కాస్ట్ ప్రైస్ మనం కనుక్కోవచ్చు. సెల్లింగ్ ప్రైస్ 5,000 ఇచ్చాడు, దీని మీద 25% బెనిఫిట్ వచ్చింది. అంటే సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ ఎలా కనుక్కోవచ్చు. సో కాస్ట్ ప్రైస్ 100 అనుకున్నట్టయితే సపోజ్ సెల్లింగ్ ప్రైస్ 25% బెనిఫిట్ అన్నాడు. 25% బెనిఫిట్ అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది, 125 అవుతుంది. ఒకవేళ సెల్లింగ్ ప్రైస్ 5,000 అయితే కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది. ఇక్కడ నుంచి మనకి డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. సో 25% బెనిఫిట్ అంటే ఫస్ట్ ఈక్వేషన్ కావాలి, ఫస్ట్ స్టేట్మెంట్ కావాలి, సెకండ్ స్టేట్మెంట్ రెండు ఉంటే మనం కాస్ట్ ప్రైస్ కనుక్కోవచ్చు. సో 100 రూపీస్ బెనిఫిట్ అయితే సెల్లింగ్ ప్రైస్ 125 అవుతుంది. ఒకటి సెల్లింగ్ ప్రైస్ 5,000 అయితే కాస్ట్ ప్రైస్ ఎంత అంటే ఆన్సర్ వచ్చేది. ఆన్సర్ ఎంతో మనకు అనవసరం, వస్తుందా రాదంటే వస్తుంది. ఏంటి, బై యూజింగ్ ద స్టేట్మెంట్స్ 1 and 2 రెండింటి ఉపయోగిస్తుంది. సో దాని ద ఆన్సర్ ఈజ్ ఏంటి అంటే దీనికి 2 కావాలి కాబట్టి 3 ఈజ్ ద ఆన్సర్ అండి. 2 స్టేట్మెంట్స్ కావాలి కాబట్టి 3 ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ 1 and 2 2 తెలిస్తే ఫస్ట్ ఇక్కడ 1 కావాలి, ఇక్కడ 2 కావాలి. 2 యూజ్ చేస్తే మనకి బై యూజింగ్ 2 స్టేట్మెంట్స్ యూ విల్ గెట్ ద ఆన్సర్. దట్స్ వై 3 ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్ అవుతుందండి. ఈ విధంగా చేయొచ్చు అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే for the integers pq comma r comma s is p greater than p is less than q. p అనేది q కంటే లెస్ దెన్ అవుతుంది అన్నాడు. ఇక్కడ కండిషన్ q is less than p plus r అంటూ దీని నుంచి మనం చెప్పగలుగుతామని ఏం చెప్పలేము. రెండోది pq plus q plus r q 0. ఈ స్టేట్మెంట్స్ నుంచి మనం కరెక్ట్గా కండిషన్ రాబట్టలేమండి. కండిషన్ ని మనం p less than q అంటే 100% చెప్పలేము, గ్యారెంటీ. ఎందుకంటే ఈ రెండు స్టేట్మెంట్స్ మనకు ఉపయోగం యూజ్ ఏ ఉండదు. సో దట్స్ రెండు పనికి రావు కాబట్టి ఆన్సర్ ఏంటి అంటే 4 ఈజ్ ద ఆన్సర్ అవుతుంది. సో ద ఆన్సర్ ఈజ్ 4 అని చెప్పొచ్చు. సో స్టేట్మెంట్ 4, స్టేట్మెంట్ 1, 2 అనే పనికిరావు. అది p ఈజ్ లెస్ దెన్ q అని క్లియర్గా మనం చెప్పలేము, గ్యారెంటీ చెప్పలేము కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ ట్రయాంగిల్స్ కెన్ బి ఫార్మ్డ్? హౌ మెనీ ట్రయాంగిల్స్ కెన్ బి ఫార్మ్డ్? హౌ మెనీ ట్రయాంగిల్స్ కెన్ బి ఫార్మ్డ్ using the given points given points ప్లే అన్నాడు. ఒక తలంలో సో దేర్ ఆర్ 10 పాయింట్స్. అసలు యాక్చువల్ ట్రయాంగిల్ ఫామ్ కావాలంటే మనకి ఎన్ని లైన్స్ కావాలంటే 3 లైన్స్ కావాలి. 3 లైన్స్ ఉన్నట్టయితే మనకి ట్రయాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది 3 లైన్స్ కావాలి. సో స్టేట్మెంట్ 1 లో దేర్ ఆర్ 10 పాయింట్స్ అన్నాడు. సో 3 పాయింట్స్ ఇక్కడ. సో 3 పాయింట్స్ ఉన్నట్టయితే మనకి ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. స్టేట్మెంట్ 1 లో మనకి ఆస్కారం లేదు, 10 పాయింట్స్ ఇది మనకు అవసరమే లేదు. స్టేట్మెంట్ 2 లో నో 3 గివెన్ పాయింట్స్, కొన్ని కాబట్టి ఇలా తీసుకోవచ్చు. సో స్టేట్మెంట్ 2 నుంచి మనకు ఆన్సర్ వస్తుందండి. దేర్ఫోర్ ద ఆన్సర్ ఈజ్ 2 ఈజ్ ద ఆన్సర్ అండి. స్టేట్మెంట్ 2 నుంచి మనకు ఆన్సర్ వస్తుంది. స్టేట్మెంట్ 2 నుంచి మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఎందుకంటే నో 3 గివెన్ పాయింట్స్, కొన్ని అంటే 3 దూరంగా ఉన్నట్టయితే ఒకే లైన్ మీద, లేకపోతే వాటి మీద కొలిన్ అంటే ఒకే లైన్ పాయింట్ కొలిన్ అంటాం. 3 వేరువేరుగా ఉన్నట్టయితే ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. దేర్ఫోర్ ఆప్షన్ 2 నుంచి మనకి ఆన్సర్ వచ్చేస్తుంది అండి. ఆప్షన్ 2 నుంచి మనకి ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ ఎ చైర్ అండి. చైర్ కాస్ట్ ఎంత అన్నాడు. వాట్ ఇస్ ద ప్రైస్ ఆఫ్ ఎ చైర్ అన్నాడు. ఫస్ట్ టేబుల్ ఇచ్చాడు, ద ప్రైస్ ఆఫ్ ఎ చైర్ ఇన్ టేబుల్ ఈజ్ 7. అంటే c + t ఈజ్ ఈక్వల్ టు 7,500. ఇక్కడి నుంచి ఆన్సర్ వస్తుందా అంటే రావట్లే, చైర్ కాస్ట్ రాదు. ఎట్లా వస్తుంది, రాదు. బట్ రెండోది ద కాస్ట్ ఆఫ్ 2 చైర్స్ 2c ఈజ్ ఈక్వల్ టు 5,000 అని ఇచ్చాడు. ఇక్కడి నుంచి 2తో కొట్టేస్తే 1 చైర్ కాస్ట్ వస్తుంది. అంటే స్టేట్మెంట్ 2 ఒకటే సరిపోతుందండి. స్టేట్మెంట్ 2 ఒకటి సరిపోతుంది. సో ద ఆన్సర్ ఈజ్ స్టేట్మెంట్ 2 ఇస్ ద ఓన్లీ. స్టేట్మెంట్ 2 తీసుకుంటే మనకి ఇక్కడ నుంచి చైర్ కాస్ట్ డైరెక్ట్ కనుక్కోవచ్చు. 2c ఈజ్ ఈక్వల్ టు 5,000 కాబట్టి c వాల్యూ ఎంత అంటే
2500 డైరెక్ట్ చెప్పేయచ్చు. మనం ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు. బట్ వస్తుందా అంటే వస్తుంది. దేని నుంచి వస్తుంది? స్టేట్మెంట్ 2 నుంచి మనకు ఆన్సర్ వచ్చేస్తుంది కాబట్టి వీ కెన్ టెల్ యూ ద ఆన్సర్. ద ఆన్సర్ ఈజ్ 1 chair ఈజ్ ఈక్వల్ టు ద కాస్ట్ ఈజ్ నథింగ్ బట్ 200 అని చెప్పొచ్చు అండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి. వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ లేయింగ్ ఇన్ అవుటర్ సర్కిల్ ట్రాక్ అరౌండ్ సర్కిల్ గ్రౌండ్? సో యాక్చువల్గా ఏం చెప్తుంటే సర్కిల్ ఇది గ్రౌండ్ అండి, దీని చుట్టూ మళ్ళీ ఇలా అవుటర్ ట్రాక్ ఉందట. సో ఇది నథింగ్ బట్ ఏంటంటే మనం ఆల్రెడీ కాన్సెంట్రింగ్ ఫార్ములా పై ఇంటూ దీని ఏరియా మధ్యలో ఈ వాకబుల్ ఏరియా కావాలంటే పై ఇంటూ క్యాపిటల్ ఆర్ స్క్వేర్ పై ఇంటూ స్మాల్ ఆర్ స్క్వేర్ అంటే రేడియస్ కావాలి. ఇక్కడ ఎక్కడ ద విడ్త్ ఆఫ్ ద ట్రాక్ ఈజ్ విడ్త్ చెప్పాడు. ఈ విడ్త్ ఎంత అంటే 3 అని చెప్పాడు. సో నెక్స్ట్ ద కాస్ట్ ఆఫ్ ద లేయింగ్ అంటే ఇక్కడ రేడియస్ చెప్పలేదు. రేడియస్ చెప్పకపోతే మనకు ఆన్సర్ ఎలా వస్తుంది? దీనికి ఫార్ములా ఏంటి? ఈ ఇన్నర్ విడ్త్ కనుక ఫార్ములా ఏంటంటే పై ఇంటూ క్యాపిటల్ ఆర్ స్క్వేర్ మైనస్ పై ఇంటూ స్మాల్ ఆర్ స్క్వేర్ ఫార్ములా. అంటే రేడియస్ ఉన్నట్టయితే మనకు ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఎక్కడ రేడియస్ గురించి డిస్కస్ చేయలేదు కాబట్టి సో దీనికి ఆన్సర్ ఏంటి అంటే 4 ఈజ్ ఆన్సర్ అవుతుంది. మనం ఆన్సర్ చెప్పలేము. ద కాస్ట్ ఆఫ్ ద లేయింగ్ ద ట్రాక్ ఇస్ 500. దీనివల్ల మనకు ఉపయోగం లేదు. రేట్ చెప్తున్నాడు, ఎక్కడ రేడియస్ అనే వర్డ్ లేదు. రేడియస్ లేనప్పుడు మనం ఆన్సర్ చెప్పడం కష్టం. నెక్స్ట్ అండి, సో ఈ 5 days కి మనం ఏం చేస్తుంటే డైస్ అకాడమీ ఇస్ గివింగ్ అన్ ఆఫర్ ఫర్ ద స్టూడెంట్స్ జస్ట్ ఓన్లీ ఫర్ 100 rupees కి మన దగ్గర ఉన్న వీడియోస్ అన్ని కూడా దగ్గర అర్థమెటిక్ వీడియోస్, రీజనింగ్ వీడియోస్ అన్ని కూడా దగ్గర ఒక 300 to 400 వీడియోస్ ఉంటాయి. అన్ని కూడా కలిపి అన్ని ఆల్ టాపిక్ వీడియోస్ మనం స్టూడెంట్స్ 100 rupees కి ఇస్తున్నాం. ఎందుకు అంటే ఈ తర్వాత ఎగ్జామ్స్, డిగ్రీ ఎగ్జామ్స్ మధ్యలో రావడం వల్ల చాలా మంది స్టూడెంట్స్ రాలేకపోయారు, కొంతమంది ఐడియా లేక చేయలేకపోతున్నారు. కాబట్టి ఈ 4 days యూజ్ చేసుకోవడం కోసం జస్ట్ ఓన్లీ 100 rupees పెట్టి ఇస్తున్నామండి. మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తీసుకొచ్చిన గ్యారంటీ ఉపయోగపడుతుంది. గ్యారంటీగా ఎంతో కొంత ఖచ్చితంగా బెనిఫిట్ జరుగుతుంది. గ్యారంటీ ఒక 4-5 మార్క్స్ ఇంక్రీజ్ అవడం స్కోప్ ఉంటుంది. ట్రై చేయండి. ఇఫ్ యు ఆర్ ఫ్రీ యూ కెన్ ట్రై దిస్ ప్యాకేజ్. ఓకే, సో దీనికి కాంటాక్ట్ కావాల్సిన నెంబర్స్ ఏంటి అంటే కాంటాక్ట్ నెంబర్స్ ఏంటంటే ఈ 2 నెంబర్స్ కాంటాక్ట్ చేసినట్టయితే మీకు ఇమీడియట్ గా లింక్ ఇస్తారు. ఆ లింక్ నుంచి యూ కెన్ గో ఫర్ ద ప్యాకేజ్కి వెళ్ళిపోవచ్చు అండి. సో ఓన్లీ 100 rupees ట్రై టు టేక్ ద ప్యాకేజ్. సో దట్స్ వై మీకు దానివల్ల ఖచ్చితంగా గ్యారంటీ కొద్దిగా బెనిఫిట్ జరగవచ్చు అని అనుకుంటాను. ఓకే, నెక్స్ట్ మళ్ళీ వెళ్దామండి. సో వాట్ ఈస్ ద థర్డ్ టర్మ్ ఆఫ్ ద జామెట్రిక్ ప్రోగ్రెషన్? సో ఈ ఇచ్చిన దాంట్లో థర్డ్ టర్మ్ అంటే జనరల్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఎలా ఉంటుంది? ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి అంటే ఏఆర్ స్క్వేర్ అండ్ సో ఆన్, వీటిని జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటాం. ఈ జామెట్రిక్ ప్రోగ్రెషన్ థర్డ్ టర్మ్ అంటే ఏఆర్ స్క్వేర్ వాల్యూ వాడు కావాలని అడిగాడు. అంటే ఇప్పుడు స్టేట్మెంట్ 1 లో ఏమి ఇచ్చంటే ద ఫిఫ్త్ టర్మ్ ఆఫ్ ద జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటే a into r to the power of 4 is equal to 32 ఇచ్చాడు. సో కింద వాడికి లబ్ధం ఇచ్చాడు, ప్రోడక్ట్ ఇచ్చాడు. అంటే ఇది a into ar into ar square into ar cube into ar to the power of 4 is equal to 1024 ఇచ్చాడు. ఈ రెండింటిని ఉపయోగిస్తే యూజ్ చేసి మనకి ఆన్సర్ అనే స్కోప్ ఉంటుంది. అంటే బోత్ 1 and 2 వస్తే మనకి ఆన్సర్ వస్తుంది. కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటంటే 3 is the ఆన్సర్ అండి. సో 3 is the ఆన్సర్. రెండు యూజ్ చేసుకోగలిగితే మనకి ఆన్సర్ వస్తుంది. దట్స్ వై 3 is the రిక్వైర్డ్ అవుతుంది. సో మీకు చెప్తున్నాండి, డేటా సఫిషియన్స్ క్వశ్చన్స్ రావాలి అంటే కంపల్సరిగా మీకు అర్థమెటిక్ మీద, రీజనింగ్ మీద, ప్యూర్ మ్యాథ్స్ మీద కమాండింగ్ ఉండాలి. కమాండింగ్ అంటే మినిమం బేసిక్స్ అన్న రావాలి, వస్తేనే చేయడానికి వీలవుతుంది. లేకపోతే కష్టం అవుతుందండి. పెద్ద కష్టమేం కాదండి, ఇవన్నీ కూడా 10th class బిట్స్ అనే చెప్పొచ్చు. కొద్దిగా మీరు కష్టపడితే చాలా ఈజీగా చేయొచ్చు అండి, ఈజీ చేయొచ్చు. ఇంకోటి, ఇప్పుడు ఈ 3 days మీరు ఓన్లీ ఇండివిజువల్ చాప్టర్స్ చదవకూడదండి. మ్యాక్సిమం ట్రై టు డూ మోర్ నెంబర్ ఆఫ్ మోడల్ పేపర్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. సో దానివల్ల ఏంటంటే బెనిఫిట్ ఎక్కువ జరగడానికి స్కోప్ ఉంటుంది. సో అంతేగాని మళ్ళీ ఫస్ట్ నుంచి అన్ని చదువుకుంటూ వస్తే టైం అంతా వేస్ట్ అయిపోతుంది. సో ట్రై టు టేక్ మోర్ నెంబర్ ఆఫ్ మోడల్ పేపర్స్. ఇప్పుడు మనం డైస్ అకాడమీ రోజు ఆల్రెడీ మీకు ఇస్తున్నాను, మోడల్ పేపర్ పంపిస్తున్నాను. సో ఇవాళ కూడా ఇంకో పేపర్ ఇప్పుడు పంపిస్తాను మీకు. టోటల్గా డైలీ రేపటి నుంచి 2 పేపర్స్ చేసుకుంటూ పోతే మీకు ఒక ఐడియా వస్తుంది. మార్నింగ్ పేపర్, ఈవినింగ్ పేపర్, ఇలా ప్రాక్టీస్ చేస్తే నేను మీకు మంచి గుడ్ మార్క్స్ రావడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుందండి. నెక్స్ట్, what is the sum of the first 20 terms of an arithmetic? What is the sum of the first 20 terms? What is the sum of the first 20 అంటే n ఇచ్చేసాడు ఆల్రెడీ. ఇంకా ఏం కావాలంటే a and d కావాలి. a and d ఎక్కడి నుంచి వస్తాయంటే ఇక్కడ మనకు ఆల్రెడీ 20 terms n ఇచ్చాడు, a and d కావాలి. సో ద కామన్ డిఫరెన్స్ అర్థమెటిక్ 5. దీని నుంచి ఓన్లీ d తెలుసు, a తెలవట్లే. కానీ ఈ సెకండ్ స్టేట్మెంట్ నుంచి ద 5th and 7th టర్మ్ అంటే 5th టర్మ్ అంటే a plus 4d is equal to 13 అని తెలిసిపోయింది.
ఇంకోటి సెవెంత్ టర్మ్ అంటే a ప్లస్ 6d ఈజ్ ఈక్వల్ టు 6d ఈజ్ ఈక్వల్ టు 17. ఈ రెండింటిని సాల్వ్ చేసి నాకు a వస్తుంది, d వస్తుంది. అంటే స్టేట్మెంట్ 2 నుంచి నాకు ఓన్లీ స్టేట్మెంట్ 2 ఉపయోగిస్తే నాకు ఆటోమేటిక్గా ఏ వాల్యూ వచ్చింది, డి వాల్యూ వచ్చింది. కాబట్టి నేను డైరెక్ట్గా ఐ కెన్ గో ఫర్ ద స్టేట్మెంట్ 2 నుంచి మనం ఆన్సర్ చేయొచ్చు. దట్ ఫర్ దీనికి ఆన్సర్ ఏంటంటే 2 ఈజ్ ద ఆన్సర్ అండి. స్టేట్మెంట్ 1 నాకు ఓన్లీ ఏనే తెలుస్తుంది, డి తెలవట్లేదు. సో డి తెలుస్తుంది, ఏ తెలవట్లేదు కాబట్టి దట్స్ స్టేట్మెంట్ 1. సో ఇది అవసరం లేకుండా స్టేట్మెంట్ 2 నుంచి మనకు ఆన్సర్ వచ్చేస్తుంది కాబట్టి స్టేట్మెంట్ 2 ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. అంటే మన ఆప్షన్ 2 సరిపోతుందండి. నెక్స్ట్, if a is equal to 5, what is the average of a comma b comma c? If a is equal to 5, what is the average of a comma b comma c? So generally average formula ఏంటి, 3 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి a plus b plus c by 3 is the formula. Sum of the terms by number of terms is the formula. Sum of the terms by number of terms. The sum of the observations by number of observations. a plus b plus c by 3 is the formula. ఇక్కడ ఆల్రెడీ ఏ వాల్యూ తెలుసు. స్టేట్మెంట్ 1 లో ఏమనంటే డిఫరెన్స్ బిట్వీన్ బి అండ్ సి, మనకి బి ప్లస్ ఇక్కడ బి మైనస్ సి ఇచ్చాడు, అవసరం లేదు. స్టేట్మెంట్ 1 నుంచి ఆన్సర్ రాదు. ద సమ్ ఆఫ్ బి అండ్ సి, బి అండ్ సి 19 ఇచ్చాడు కాబట్టి అక్కడ ఏ ఆల్రెడీ 5 ఉంది. స్టేట్మెంట్ 2 నుంచి ఏ 5 ఉంది, బి ప్లస్ సి 19 ఉంది బై 3, మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. స్టేట్మెంట్ 2 నుంచి ఆన్సర్ వస్తుంది కాబట్టి therefore ఆన్సర్ ఈజ్ 2 ఈజ్ ద ఆన్సర్. స్టేట్మెంట్ 2 నుంచి మనకు ఆన్సర్ యావరేజ్ ఫార్ములా ఏంటి అంటే సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఏ ప్లస్ బి ప్లస్ సి బై 3. సో తీసుకున్నట్టు మనకి స్టేట్మెంట్ 2 లో ఏ ఆల్రెడీ వాడు ఇచ్చేసాడు. స్టేట్మెంట్ 2 లో బి అండ్ సి కలిపి ఉంది కాబట్టి 19 యాడ్ చేసినట్టయితే 5 ప్లస్ 19 అంటే 24/3 అంటే 8 ఈజ్ యావరేజ్. మనం ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదండి. వస్తుందా అంటే డేటా ఈజ్ సఫిషియంట్ అంటే సఫిషియంట్ అవుతుందని చెప్పొచ్చు అండి. In how many days two persons A and B working together can complete a piece of work అన్నాడు. సో ఇద్దరు మనుషులు కలిసి ఒక ఎన్ని రోజులు చేస్తారు, ఇన్ హౌ మెనీ డేస్ ద 2 person can do అంటే మీకు ఆల్రెడీ ఇంతమంది షార్ట్ కట్ ఫార్ములా చెప్పాను. XY by X plus Y ఇస్ ద ఫార్ములా. XY by అంటే మనకి 2 persons వాల్యూస్ కావాలి. స్టేట్మెంట్ 1 లో ఏ వాల్యూ 10 days ఇచ్చాడు, బి వాల్యూ 12 days ఇచ్చాడు. మనకి ఇక్కడ అప్లై చేస్తే ఆన్సర్ వస్తుంది. స్టేట్మెంట్ 1 లో 10 days, స్టేట్మెంట్ 2 అంటే రెండు కలిపితే మనకి ఆన్సర్ వస్తుంది. x is equal to 10, y is equal to 12 తీసుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది. అంటే స్టేట్మెంట్ 1 కావాలి, స్టేట్మెంట్ 2 కావాలి, రెండు ఉంటేనే ఆన్సర్ వస్తుంది. కాబట్టి అవర్ ఆన్సర్ ఈజ్ ఏంటంటే 3 ఈజ్ ద ఆన్సర్ అండి. 3 ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. 3 ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్ వస్తుంది. 3 ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్ వస్తుందండి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ ఫాదర్? వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ ఫాదర్ పర్సెంటేజ్ అన్నాడు. స్టేట్మెంట్ 1 లో ఇద్దరిది కలిపి 40 years, సన్ అండ్ ఫాదర్ కలిపి 40 years. ఇక్కడి నుంచి నాకు ఆన్సర్ ఏం రావట్లేదు. స్టేట్మెంట్ 1. స్టేట్మెంట్ 2 అబ్జర్వ్ చేస్తే 5 years బ్యాక్, 5 years ago ద ఫాదర్ సేజ్ 5 times అన్నాడు. అన్నప్పుడు ఫాదర్ సపోజ్ ఎక్స్ అనుకుంటే వీడు 5 times అవుతాడు. 5 times ఎప్పుడు 5 years బ్యాక్. ఇక్కడి నుంచి మనం 1 and 2 రెండు యూజ్ చేసుకున్నాం. దీన్ని 5 years బ్యాక్ వీళ్ళు వేసి ఏమైతే 5 years బ్యాక్ వీళ్ళు వేసింటే సన్కో 5 years తగ్గుతాయి, ఫాదర్కి 5 years, మొత్తం టోటల్ ఇద్దరు కలిపి సన్ అంటే 30 years అవుతుంది. సో ఈ 30 years అక్కడ యూజ్ చేసుకునేది మనకి ఈజీగా ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చేస్తుంది. అంటే x + 5 6x = 30, x = 5. 5 years బ్యాక్ వాళ్ళు ఏ ఇయర్స్ వస్తే ఆటోమేటిక్గా పర్సెంటేజ్ ఆఫ్ ఫాదర్ కనుక్కోవచ్చు. అంటే స్టేట్మెంట్ 1 కావాలి, స్టేట్మెంట్ 2 ఉన్నట్టయితే వీ కెన్ గో ఫర్ ద ప్రాబ్లమ్. సో ద ఆన్సర్ ఈజ్ 3 ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్ అండి. 3 ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 రెండు ఉంటే మనం ఆటోమేటిక్గా ఆ వాల్యూస్ కనుక్కోవచ్చు. మనం ఆన్సర్స్ చెప్పాల్సిన అవసరం లేదు. ఉంటే వస్తుందంటే ఖచ్చితంగా వస్తుంది గ్యారెంటీగా. వాట్ ఈస్ ద లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ కోన్? లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ కోన్ అంటే నథింగ్ బట్ πrs ఇస్ ద ఫార్ములా. సో స్టేట్మెంట్ 1 నుంచి మనం హెచ్ కనుక్కోవచ్చు. 1 కావాలి, యాంగిల్ రెండు తెలిస్తేనే మనకి ఈ వాల్యూ ఫైండ్ చేయడం వీలవుతుంది. సో ఒక ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి మనకి హెచ్ వస్తుంది, సెకండ్ స్టేట్మెంట్ నుంచి యూ కెన్ ఫైండ్ అవుట్ యాంగిల్ తెలిస్తే ఎస్ కనుక్కోవచ్చు. ఆ రెండు వస్తే యూ కెన్ గో ఫర్ ద ప్రాబ్లంకి వెళ్ళిపోవచ్చు. సో మన ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు. మనకి కోన్ ఫార్ములా, వాల్యూమ్ ఆఫ్ ఎ కోన్ ఫార్ములా ఏంటంటే వాల్యూమ్ V is equal to 1/3 πr². 1/3 πr², πr² h. 1/3 πr² h is the formula. 1/3 πr² is the formula. ఆ ఫార్ములా యూజ్ చేసి అక్కడ యూ కెన్ ఫైండ్ అవుట్ ద రేడియస్ కనుక్కోవచ్చు, ఆ హైట్ కనుక్కోవచ్చు, ఆ తర్వాత యూ కెన్ గో ఫర్ ద యాంగిల్ కూడా కనుక్కోవచ్చు. సో రెండు స్టేట్మెంట్స్ ఉంటే మనం ఆన్సర్ చేయడానికి వీలవుతుందండి. ఇక్కడ అమాంగ్ ద ఫోర్ పీపుల్ మనకి చెప్పుకున్నాం. అర్థమెటిక్ కాదు, రీజనింగ్ కాదు. రీజనింగ్ ఇవ్వచ్చు, అర్థమెటిక్ ఇవ్వచ్చు, ప్యూర్ మ్యాథ్స్ ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు చెప్పుకున్నాం.
సో అమాంగ్ 4 people PQR and S, who is the tallest అన్నాడు. స్టేట్మెంట్ 1 లో ఏం చెప్పాడు, R is shorter than Q. R అనేవాడు Q కంటే, అంటే R ఇక్కడ ఉంటే Q ముందు ఉంటాడు గ్యారెంటీగా. సో Q is taller than P, Q is taller than P అంటే ఇక్కడ P ఇక్కడ ఉంటే Q ఆర్డర్ రాస్తే ఇక్కడ ఉంటాడు. బట్ షార్టర్ దెన్ S అంటే వీటికంటే షార్ట్ ఉంటాడని చెప్పాడు. ఈ రెండు స్టేట్మెంట్స్ యూజ్ చేసుకుంటే మనం ఆటోమేటిక్ గా హూ ఇస్ ద టాలెస్ట్ అంటే ఎస్ ఇస్ ద టాలెస్ట్ అని చెప్పొచ్చు. అంటే రెండు స్టేట్మెంట్స్ తెలిసి ఆన్సర్ వస్తుంది కాబట్టి, సో బోత్ 1 and 2 ఉన్నట్టయితే మనకు ఆన్సర్ వస్తుంది. దట్స్ వై 3 ఈజ్ రిక్వైర్డ్ అని చెప్పచ్చు. సో ఫస్ట్ R is shorter అంటే R చిన్నవాడు Q కంటే వెనకుంటాడు. సో నెక్స్ట్ Q is taller than P, Q is taller than P అనుకుంటే P అనుకుంటాడు P Q అండ్ ఈజ్ బట్ ఈజ్ షార్టర్ దెన్ S అంటే Q అంటే S కంటే S అనుకుంటాడు. సో ఈ రెండు స్టేట్మెంట్స్ అబ్జర్వ్ చేస్తే వీళ్ళు ఎవరు టాలెస్ట్ అంటే ఎస్ ఇస్ ద టాలెస్ట్ అని చెప్పొచ్చు. సో దేర్ఫోర్ బోత్ 1 and 2 మనం ఉపయోగిస్తే ఆన్సర్ చెప్పడం వీలవుతుంది. దేర్ఫోర్ ద ఆన్సర్ ఈజ్ 3 ఈజ్ ద ఆన్సర్ అండ్ 3 ఈజ్ ద రిక్వైర్డ్ అని చెప్పొచ్చు అండి. విల్ ఇట్ బి మండే టుమారో అండు, రేపు సోమవారం అయినా అడిగాడు. రేపు సోమవారం అన్నాడు. సో అంటే రేపు సోమవారం కాదని ఎలా చెప్పగలుగుతాం స్టేట్మెంట్ 1 ఏమండు, సండే ఈజ్ ఏ హాలిడే అండు. సండే హాలిడే అంటున్నాడు, అంతేగాని అది ఏ రోజు చెప్పట్లేదు. సండే హాలిడే ఓకే, సండే హాలిడే అయితే మాత్రం మనకు రేపు సండే అని చెప్తామా? సండే రోజు హాలిడే అంతే అన్నాడు. స్టేట్మెంట్ 1 నుంచి ఆన్సర్ రాదు. ఇట్ ఈస్ నాట్ ఏ ఫ్రైడే బట్ డే బిఫోర్ వెస్టర్డే. సో మొన్న మాత్రం శుక్రవారం కాదు అండు. మొన్న శుక్రవారం కానీ మొన్న శనివారం అనుకుందాం. మొన్న శనివారం అయితే నిన్నేమైంది ఆదివారం, రేపేమైంది సోమవారం అవుతుంది. అంటే మొన్న మాత్రం శుక్రవారం కాదు అంటే శుక్రవారం కాదని వాడి చెప్పింది కాబట్టి మనం శనివారం అనుకుందాం. మన శనివారం అనుకుంటే ఆటోమేటిక్గా నిన్నేమైంది ఆదివారం, రేపేమైంది సోమవారం. అంటే ఆ ప్రకారం స్టేట్మెంట్ 2 నుంచి మనకు ఆన్సర్ వస్తుంది. సో దట్స్ వై 2 ఈజ్ ద ఆన్సర్ అండి. 2 ఈజ్ ద ఆన్సర్. మీరు అనుకోవచ్చు సార్ గురువారం తీసుకోవచ్చు, గురువారం తీసుకుని అప్పుడు నీకు ఆన్సర్ అది. కానీ ఒక ఆప్షన్ ఛాన్స్ ఎక్కడ ఉంది, మొన్న శుక్రవారం కాదండు, మన శుక్రవారం కాదు శనివారం అనుకోకోసేపు. శనివారం అనుకుంటే శనివారం అంతా నెక్స్ట్ టైం అయితే ఆదివారం, ఆ తర్వాత ఏమొస్తుంది సోమవారం వస్తుంది. రేపు సోమవారం అంటే అవును రేపు సోమవారమే అవుతుంది. సో దట్స్ వై స్టేట్మెంట్ 2 నుంచి మనకు ఆన్సర్ తీసుకునే స్కోప్ ఉంది కాబట్టి 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అని చెప్పొచ్చు అండి. 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ నెక్స్ట్ వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ వైట్ బాల్స్ ఇన్ ద బ్యాగ్. ఆ వైట్ బ్యాగ్స్ అంటే మొత్తం బ్యాగ్ లో అట ఎన్ని వైట్ బాల్స్ ఉన్నాడు, బ్యాగ్ లో ఎన్ని వైట్ బాల్స్ ఉన్నాయని అడిగాడు. సో స్టేట్మెంట్ 1 లో దేర్ ఆర్ 14 balls ఇన్ ద బ్యాగ్. స్టేట్మెంట్ 1 లో ఏమన్నాడంటే బ్యాగ్ లో మొత్తం 14 బంతులు ఉన్నాయట. కాకపోతే ఏందో కలర్ తెలియదు నాకు, కానీ వాడుతుంది నాకు ఏ కలర్ కావాలి, వైట్ కలరే కావాలండి. ఎన్ని కలర్ అన్నాడు. స్టేట్మెంట్ 2 లో ఏం చెప్పాడంటే నెంబర్ ఆఫ్ బ్లాక్ బాల్స్ ఇన్ ద బ్యాగ్ ఈస్ 10. సో బ్లాక్ బాల్స్ అంటే మనం ఎమ్మటే ఏం చేస్తాడు, అబ్బా బ్లాక్ బాల్స్ చెప్పినట్టు మిగిలిన వైట్ అని చెప్పి 4 అంటాం. కానీ కలర్స్ 2 ఉన్నాయి నీకు ఏమైనా చెప్పాడా? 2 కలర్స్ అని చెప్పలేదు. దానిలో రకరకాల బాల్స్ ఉన్నాయి, గ్రీన్ ఉండొచ్చు, బ్లాక్ ఉండొచ్చు, వైట్ ఉండొచ్చు, రెడ్ ఉండొచ్చు. ఇక్కడ ఎందుకంటే మనకు 2 కలర్స్ ఏం చెప్పలే కదా. వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ వైట్ బాల్స్ ఇన్ ద బ్యాగ్ అన్నాడు. స్టేట్మెంట్ 1 లో దేర్ ఆర్ 14 balls ఇన్ ద బ్యాగ్ అండి. దానిలో 14 బంతులు చెప్పాడు. అవి ఏ కలర్స్ కూడా చెప్పలేదు. మనం ఏం చేస్తామంటే తొందరపడి ఏం చేస్తామంటే స్టేట్మెంట్ 2 లో 10 అనగానే అబ్బా ఈ 2 ఉపయోగిస్తే గ్యారెంటీగా ఆన్సర్ వస్తుంది, ఎందుకంటే మిగతా 4 తెల్ల బాల్సే అనుకుంటాం. కానీ రాంగ్ ఆన్సర్. ఎందుకని ఇక్కడ బాల్స్ మనకి ఏ కలర్స్ ఉన్నాయి, రెడ్ ఉండొచ్చు, బ్లూ ఉండొచ్చు, గ్రీన్ ఉండొచ్చు, రెడ్ ఉండొచ్చు. సో ఆ మిగతా 4 అనేవి గ్రీన్ ఉండొచ్చు, రెడ్ ఉండొచ్చు, బ్లూ ఉండొచ్చు. కాబట్టి ఎగ్జాక్ట్ గా అవి 4 వైట్ అని మనం చెప్పలేము. కాబట్టి సో చెప్పలేకపోతుంది కాబట్టి స్టేట్మెంట్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏది లేకపోతే సో 4 ఈజ్ ఆన్సర్. 2 కలిపితే వస్తే ఆన్సర్ 3 అని చెప్పాలి. కానీ ఇక్కడ మన ట్రాప్ లో పడేస్తుంది, జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. సో మిగతా 10 balls 14లో 10 balls బ్లాక్ అండ్ రెడ్ అయితే మిగతా 4 తప్పకుండా వైట్ కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ కలర్ బాల్స్ ఎన్ని ఉన్నాయో మనం చెప్పలేదు. ఇంకా ఉండొచ్చు, గ్రీన్ ఉండొచ్చు, మిగతా రకాల కలర్స్ చెప్పలేం. కాబట్టి ఆప్షన్ 4 ఇస్ రైట్ ఆన్సర్ అవుతుందండి. సో ఇలా మనము చాలా ఇంకా రకరకాలు చేసుకోవచ్చు అండి. సో ఇలా ఎన్నో మోడల్స్ చేయొచ్చు. సో మీకు ఏదో కొద్దిగా కంపల్సరీ యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను గ్యారంటీగా. 100% ఇవన్నీ కూడా ప్రీవియస్ క్వశ్చన్సే, ఇంతకుముందు వచ్చిన క్వశ్చన్సే. సో మళ్ళీ 2 times రిపీట్ చేసుకుంటే డేటా సఫిషియెంట్ మీకు చేయడానికి మీకు కొద్దిగా కాన్ఫిడెన్స్ పెరగడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది గ్యారంటీగా. సో మై నేమ్ ఈజ్ వేణుగోపాల్, ఐఎమ్ డైస్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మనకు కాల్ చేయొచ్చు. మీకు ఇంతకుముందు ప్రీవియస్గా మీకు నెంబర్స్ ఉన్నాయి, దానిలో సెకండ్ నెంబర్ ఈజ్ మై నెంబర్. సో కాల్ చేసి కూడా కనుక్కోవచ్చు మీకు చెప్తాను ఖచ్చితంగా ఉంటే. సో రేపు వీలైతే ఇంకొకటి ఏమైనా టాపిక్ ని చేయడానికి ట్రై చేస్తానండి. ఆల్ ఆఫ్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ ఐసెట్ ఆస్పిరెంట్స్. థ్యాంక్ యూ, బాయ్.